యేసయ్య రెండవ రాకడ జరిగిన తరువాత సాతానును 1000 సంవత్సరాలు అగాధంలో పడవేస్తాడు దేవుడు. ఈ 1000 ఏండ్లు భూమి మీదనే యేసయ్య పరిపాలన చేస్తారు. దీనినే 1000 ఏండ్ల పరిపాలన అని, మిలీనియం అని పిలుస్తారు. ఆ సమయంలో ఈ భూమి మీద యేసయ్య పరిపాలన ఉండడం, సాతాను లేకపోవడంతో జరిగే ఆసక్తికర మార్పులు యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుండి 10 వచనాలలో ఉంటుంది. మీకు అర్థం అవ్వడానికి సాధారణ భాషలో వివరిస్తాను. తోడేలు గొర్రెపిల్ల దగ్గర నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్ల దగ్గర పండుకుంటుంది. దూడయు కొదమసింహమును పెంచబడిన ఆవు దూడలు కూడుకొనగా బాలుడు వాటి తోలును. ఆవులు ఎలుగుబంట్లు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు తాగే పిల్లలు నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం మందంతటను ఏ మృగమును హాని చేయదు. నాశనం